సింహాసనముపై ఆసీనుడైన దేవుణ్ణి నీ కన్నిటితో ఈ రాత్రికాల సమయంలో ఆయన పాదాలు కడుగుతావా? ఆయన పాదాలు కడుగుతావా? ఎవరు విడిచిపెట్టినా దేవుడు దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు గొప్ప దేవుడు. సర్వాధికారి అయిన దేవుణ్ణి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా దేవుని స్తుతించు. ఎందుకు మన జీవితాల్లో భ్రష్టులుగా అవిశ్వాసులు ఎంతో దీవించబడుతున్నారు, మనము దీవించబడతలేదు, మన జీవితంలో దేవుడు మేలు చేయట్లేదని అనుకునే ప్రజలకు దేవుని మాటలు ఏం సెలవిస్తున్నాయంటే, నీ భక్తి సరైన భక్తిగా లేదు. నీవు ఈ లోకంలో గతించిపోయే ఆటి కోసం ఆశపడుతున్నావు. ఈ లోకంలో గతించిపోయే వాటి కోసం ఆశపడుతున్నావు కుమారుడా. గతించిపోయే ఈ లోకపు ఆశలను వదిలిపెట్టు. ఈ లోకపు ఆశలను వదిలిపెట్టి నమ్మకమైన భక్తి చేయి. యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించు. నువ్వు ఎందుకు మేలు పొందుకోవో, ఎందుకు దీవెనకరముగా ఉండవో, నీ భక్తి సరైన భక్తి లేక నామకార్థపు భక్తి పెదవులతో స్తుతిస్తున్నాము కనుక దేవుడు ఏమి చేయలేకపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యూట్యూబ్లో చూస్తున్నా నా సహోదరులారా సహోదరులారా, మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. క్రైస్తవులుగా పిలువబడుతున్నామేమో, దేవుని కుమారులుగా, బిడ్డలుగా, విశ్వాసులుగా, దేవుని ప్రియ కుమారులుగా పిలువబడుతున్నామేమో, మీ అందరికీ చేతులెత్తి విజ్ఞాపన చేస్తున్నాను. హృదయపూర్వకమైన యథార్థమైన భక్తి చేయి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవునికి ఇష్టమైన భక్తి చేశారు. దేవుడు అత్యున్నత స్థితిలో వారిని దీవించాడు. ఎవరు ఊహించని స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు నీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరైతే చూస్తున్నారో వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నువ్వు యథార్థంగా ఆయన వైపు చూస్తే, ఆయనకు నమ్మకముగా, ఆయనకి ఇష్టడిగా ఉంటే, దేవుడు నీ జీవితంలో అదే దీవెనలతో ఆశీర్వాదాలతో నింపుతానని నా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇస్తున్నాడు. నేను ప్రకటించే దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆయన్ని స్తుతిద్దామా? యథార్థంగా ఆయన ఆరాధిద్దామా? ఆరాధిద్దామా? థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం.
స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆహా కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావి నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. దేవుడు స్తుతించాల హృదయపూర్వకంగా యథార్థంగా. దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు స్తుతిద్దాం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ వాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా
పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. యథార్థంగా దేవుని వైపు చూస్తున్నారు. ఆ దేవుని వైపు చూస్తున్న ప్రజలను పాపములు, పాప బంధకాలతో మేమున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, ఆ పాపములన్నీ మీరు రక్తంలో కడగండి ప్రభువా. మీరు మాత్రమే విమోచించే దేవుడు. మీ సిలువ యాగాన్ని బట్టి, మీరు సిలువలో కార్చిన ఆ రక్తాన్ని బట్టి మమ్మల్ని విమోచించావు. మరొకసారి దేవా, నీ పాదాల చెంతకు వస్తున్నాను ప్రభువా. నీ రక్తంలో నా పాపాలు కడగండి. నీకు ఆయాసకరముగా, ఈ బ్రతుకు నీకు దుఃఖకరముగా ఉంది ప్రభువా. నా హృదయాన్ని, నా శరీరాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. హృదయపూర్వకంగా స్థిరమైన తీర్మానం తీసుకున్నా బిడ్డలు, దేవుడి వైపు చూస్తున్నా బిడ్డలను దేవుడు దర్శిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడు గొప్ప విడుదలిస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి మనం తాకబోతుంది, విడుదలిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హృదయపూర్వకంగా దేవునికి ఇష్టమైన భక్తి చేసిన ఆ బిడ్డలలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి, ఒక నూతన క్రియ చేయడానికి దేవుడు ద్వారములు తెరుస్తున్నాడు.